హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. పోలీసులందరూ కట్టగట్టుకొని కావాలని ఒక కుర్రాడిని హత్య కేసులో ఇరికిస్తారు. 10 ఏళ్ల పాటు చెయ్యని తప్పుకి జైలుకి వెళ్లిన కుర్రాడికి ఒక నిజాయితీ పరుడైన లాయర్ తగులుతాడు. తనకు జరిగిన అన్యాయానికి లాయర్ మళ్లీ కేసుని రీఓపెన్ చేస్తాడు. అసలు ఒరిజినల్ కిల్లర్ ఎవరు, ఈ కుర్రాడిని పోలీసులు ఎందుకనే ట్రాప్ చేస్తారు, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. న్యూ ట్రయల్ మూవీ 2017 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.8 అవుట్ ఆఫ్ 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక కుర్రాన్ని చూపిస్తారు. వీడి పేరు చో ఒక చిన్న బార్ లో బార్ టెండర్ గా వర్క్ చేస్తుంటాడు. ఆ రోజు రాత్రి పని ముగించుకొని బైక్ మీద ఇంటికి వెళ్తుంటాడు. అమ్మతో ఫోన్ లో మాట్లాడతాడు. ఎందుకు లేట్ అయింది, ఎక్కడ తిరుగుతున్నావు అని అమ్మ తిడుతుంది. వస్తున్నా పెట్టేయమ్మా అని చో కాల్ కట్ చేస్తాడు. సిగరెట్ తాగడానికి ట్రై చేస్తాడు. సడన్ గా ఎవడో అన్నోన్ పర్సన్ బైక్ కి అడ్డంగా వస్తాడు. అతన్ని గుద్దకుండా ఉండేందుకు చో సడన్ బ్రేక్స్ వేస్తాడు. ఇంకేముంది, స్కిడ్ అయి చో కింద పడిపోతాడు. అన్నోన్ పర్సన్ సారీ చెప్పి పారిపోతుంటాడు. పక్కనే ఉన్న క్యాబ్ లో క్యాబ్ డ్రైవర్ రక్తం అడుగులో ఉంటాడు. వాడిని ఇందాక చో బైక్ కి అడ్డంగా వచ్చిన వాడే చంపేసి ఉంటాడు. వెంటనే చో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాళ్ళు స్పాట్ కి చేరుకుంటారు. చో అసలు ఏం జరిగిందో వాళ్ళకు వివరిస్తాడు. అప్పుడే డిటెక్టివ్ జాన్ అండ్ గ్యాంగ్ చోని చూసి వీడు బార్ లో పనిచేసేవాడు కదా అని చెప్పి బైక్ లో కిట్ ని ఓపెన్ చేస్తారు. అందులో కత్తి ఉంటుంది. ఇక దీంతో చోయే కిల్లర్ అని డిటెక్టివ్ గ్యాంగ్ అరెస్ట్ చేస్తారు. అసలు చో ఎక్స్ప్లెనేషన్ ని పోలీసులు వినరు. బేసిక్ గా పోలీసులు ఇంట్రాగేషన్ ని నిర్వహించడానికి సస్పెక్ట్స్ ని ఎక్కడికి తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్ కి కదా. కానీ ఇక్కడ ఈ చెత్తనా డిటెక్టివ్ గ్యాంగ్స్ పాపం చోని పాడుబడిన హోటల్ కి తీసుకెళ్లి రూమ్ లో పిచ్చ కొట్టుడు కొడతారు. తప్పు ఒప్పుకోకపోతే మీ అమ్మని చంపేస్తా అని బెదిరిస్తారు. నేను ఆ క్యాబ్ డ్రైవర్ ని చంపలేదు సార్, నన్ను వదిలేయండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా చో మాటల్ని వాళ్ళు లెక్క చేయరు. ఇక తప్పలేక తల్లి ప్రాణాల కోసం చో హత్య చేసినట్టు కన్ఫెషన్ మీద సైన్ చేస్తాడు. ఇంకేముంది, 15 ఏళ్ల జైలు శిక్ష చోకి పడుతుంది. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత చో జైలు నుండి రిలీజ్ అవుతాడు. కానీ అతను చనిపోయిన క్యాబ్ డ్రైవర్ కి $170,000 నష్టపరిహారంగా ఇవ్వాలి. అంత డబ్బు కూలీ పనిచేసే చో వద్ద ఉండవు. యాక్చువల్ గా వీడు కట్టేది $40,000. కానీ ఇంట్రెస్ట్ పెరిగి అమౌంట్ పెద్దదవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ కి మనీ ఇస్తారు. కానీ ఇప్పుడు చోకి 5 ఏళ్ల జైలు శిక్ష తగ్గించాలి అంటే చో $170,000 క్యాబ్ డ్రైవర్ వాళ్ళకి పే చేయాలి. ఇక ఇంత డబ్బుని మేము పే చేయలేం అని చెప్పి చో తల్లి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. లేదమ్మా, డబ్బు కట్టాల్సిందే అని వాళ్ళు అంటారు. చెయ్యని తప్పుకి వాడెందుకు కట్టాలని తల్లి బాధపడుతుంది. ఈ 10 ఏళ్లలో చో తల్లి చాలా మంది లాయర్స్ కి డబ్బిచ్చి తన కొడుకుని ఈ కేసు నుండి బయటపడేయమని, అతను ఏ తప్పు చేయలేదని రిక్వెస్ట్ చేసి ఉంటుంది. కానీ ఎంతమంది లాయర్స్ ఉన్నా కూడా చో ఇన్నోసెంట్ అని కోర్టులో ప్రూవ్ చేయలేకపోతారు. ఎందుకంటే అవతల ఉన్న లాయర్ డిస్ట్రిక్ట్ అటోర్నీ కిమ్ చాలా తెలివైన వాడు. కిమ్ ని ఓడించే లాయర్ ఇంకా పుట్టలేదనుకోవచ్చు. కట్ చేస్తే సిటీలో ఉన్న మరొక లాయర్ ని చూస్తాం. పేరు లీ చాలా మంచి లాయర్. కానీ అతి తెలివితేటల వల్ల క్లయింట్స్ కేసులకి వీడే ఎదురు పైసలు పెట్టుకుంటాడు. అలా పైసలు ఖర్చు పెట్టి ఫుల్ అప్పుల పాలవుతాడు. భార్య ఇంకా కూతురు కూడా లీని వదిలి వెళ్లిపోతారు. జాబ్ లేదు, కేసులు లేవు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే లీకి తన పాత ఫ్రెండ్ అయిన గోర్ కలుస్తాడు. ఈ ఫ్రెండ్ తెమిస్ లాయర్ అసోసియేషన్ లో వర్క్ చేస్తుంటాడు. ఈ అసోసియేషన్ ఒక కార్పొరేట్ మోడల్ అన్నమాట. ఒక సీనియర్ మోస్ట్ లాయర్ అయిన నామ్ ఈ అసోసియేషన్ ని పెట్టి ఉంటాడు. ఇతను ఒక 50 మంది లాయర్స్ ని కింద పెట్టుకుని తనకు వచ్చే కేసులకి ఒక్కో లాయర్ ని హియరింగ్ కి పంపుతాడు. సింపుల్ గా చెప్పాలి అంటే జీతం ఇచ్చి పని చేపించుకుంటాడు. ఇందులో జాబ్ చూసి పెట్టమని లీ ఇప్పుడు ఫ్రెండ్ ని అడుగుతాడు. సరే అని గోర్ తన బాస్ నామ్ ని రిక్వెస్ట్ చేసి లీకి జాబ్ ఇప్పిస్తాడు. ఒక డిబేట్ లో నామ్ ఒక టాపిక్ ని లాయర్స్ కి ఇస్తాడు. కానీ ఎవరు ఆన్సర్ చేయని క్వశ్చన్ కి తెలివైన మన లీ ఒక్కడే ఆన్సర్ ఇస్తాడు. దీంతో నామ్ లీని చూసి ఇంప్రెస్ అవుతాడు. అప్పుడే ఇక లాయర్ ని పెట్టుకునేందుకు చో తల్లి గవర్నమెంట్ కి అర్జీ పెట్టుకోవడం నామ్ కి తెలుస్తుంది. ఈ చో కేస్ ని కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన లీకి నామ్ అప్పజెప్పుతాడు. ఈ కేస్ తో నువ్వేంటో ప్రూవ్ చేసుకోమని నామ్ లీకి చెప్తాడు. కేస్ ని ఇచ్చినందుకు లీ హ్యాపీగా ఫీల్ అయ్యి బాస్ కి ఇంకా పని ఇప్పించిన ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్తాడు. కట్ చేస్తే క్లర్క్ తో లీ చో ఇంటికి వెళ్తాడు. చోని లీ కలిసి నీ కేస్ ని వాదించడానికి వచ్చిన లాయర్ ని నేను అంటాడు, మా దగ్గర పైసలు లేవు, నా కేసు నువ్వు డీల్ చేసినా ఓడిపోతాం, ఎందుకు టైం వేస్ట్, వెళ్ళిపో అని చో లీని తిడతాడు. అంటే ఇప్పుడు వచ్చిన లీ కూడా డబ్బంతా దొబ్బేసి కేసుని మధ్యలో వదిలేస్తాడేమో అని చో ఆలోచన. కానీ చో తల్లి కొడుకుని తిడుతుంది. చో తల్లికి ఎందుకో తెలీదు లీ మీద మంచి నమ్మకం ఏర్పడుతుంది. నాకు ₹1 వద్దు,
నేను నీ కేసుని ఫ్రీగా డీల్ చేస్తా, నా లాయర్ గుర్తింపుని ప్రూవ్ చేసుకోవడానికి నీ కేసుని తీసుకున్నా అని లీ అంటాడు. కట్ చేస్తే ఇక చో క్యాబ్ డ్రైవర్ హత్య జరిగిన రోజు గురించి డీటెయిల్ గా లీకి వివరిస్తాడు. మొత్తం ఫ్లాష్ బ్యాక్ ని అంతా చెప్పేస్తాడు. ఇక ఇది విన్న లీకి చో అసలు ఏ తప్పు చేయలేదని, పోలీసులు కావాలని ఈ కేసులో ఇరికించారని అర్థమైపోతుంది. మనం నీ కేసుకి న్యూ ట్రయల్ వేసేందుకు కోర్టులో అర్జీ పెడదామని లీ అంటాడు. కానీ ఆ న్యూ ట్రయల్ అడగాలి అంటే చో కిల్లర్ కాదని నిరూపించడానికి ఒక చిన్న ఎవిడెన్స్ అన్న కావాలి. దానికే ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తారు. ఒకవేళ చో కిల్లర్ కాదని నిరూపితం అయితే గవర్నమెంటే ఇతనికి తను పోగొట్టుకున్న 10 సంవత్సరాలకు విలువైన డబ్బుని ముట్ట చెప్తారు. ఇక మనం ఈ కేసులో న్యూ ట్రయల్ వేస్తున్నామని లీ వెళ్లి బాస్ కి చెప్తాడు. దీనికి బాస్ అంతా ఇష్టపడడు. ఒకవేళ న్యూ ట్రయల్ వేశాక కూడా చోయే కిల్లర్ అని తేలితే ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు. అప్పుడే లీ ఉండి ఏముంది, మళ్ళీ నేను అప్పుల పాలవుతా, మీ దగ్గర జాబ్ మానేసి వెళ్లిపోతా అంటాడు. ఈ చో కేస్ టెమిస్ లాయర్ కంపెనీకి చాలా ప్రెస్టీజియస్ కేసు. ఈ కేసు గనక గెలిస్తే కంపెనీకి మంచి గౌరవం వస్తుందని బాస్ లీకి చెప్తాడు. ఇక మన లీ రెచ్చిపోతాడు. కేసు కోసం న్యూ ట్రయల్ కావాలని చెప్పి జడ్జి దగ్గర లీ రిక్వెస్ట్ పెడతాడు. జడ్జి కేసుని చదువుతుంది. అయ్యో, ఈ కేసుని డీల్ చేసింది డిటెక్టివ్ జాన్ గ్యాంగా. వాడు పెద్ద ఫ్రాడ్. ఏ తప్పు చేయని చాలా మందిని తప్పుడు కేసులో ఇరికించాడు. వాటికి ప్రూఫ్స్ లేకపోవడంతో జాన్ రెచ్చిపోతున్నాడు. నీకు 3 నెలలు టైం ఇస్తున్నా, మంచిగా డీల్ చేసి కేసులో ఎవిడెన్స్ ని కనిపెట్టు, న్యూ ట్రయల్ కోసం పర్మిషన్ ఇస్తా అని జడ్జి లీకి చెప్తుంది. ఇక లీ ఎవిడెన్సెస్ కోసం వెతుకుతాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి చో తన తల్లితో కాల్లో మాట్లాడిండు కదా, కాల్లో ఉన్న టైంలోనే హత్య జరిగింది. చో కాల్లో ఉంటే ఎలా హత్య చేశాడనే చిన్న డౌట్ లీ మైండ్ కి తడుతుంది. దాన్ని కీ పాయింట్ గా వాడుకుంటాడు. అండ్ పోలీసులు చెప్పిన స్టోరీని లీ ఇప్పుడు చదువుతాడు. క్యాబ్ డ్రైవర్ ఇంకా చో వాళ్ళ వెహికల్స్ తో రోడ్డు మీద వెళ్తుంటారు. చో బైక్ కి క్యాబ్ అడ్డొచ్చిందని చెప్పి చో క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడతాడు. ఆ గొడవలోనే చో కోపంతో క్యాబ్ లోకి ఎక్కి మరి డ్రైవర్ ని కత్తితో పొడిచి చంపాడు. ఇది FIR స్టోరీ. లీ ఇప్పుడు క్యాబ్ స్పీడ్ మీటర్ ఆగిన టైం ని చో కాల్లో ఉన్న టైం ని కంపేర్ చేసి చూస్తాడు. క్యాబ్ స్పీడ్ మీటర్ డాటాని ఎవరో ఎరేస్ చేసి ఉంటారు. అయినా సరే మన లీ వదలడు. లీ దాన్ని రిపేర్ కి ఇస్తాడు. క్యాబ్ ఆగిన టైంలో చో తన తల్లితో కాల్లో ఉన్నాడని కన్ఫర్మ్ అవుతుంది. 2 పనులని ఒకేసారి ఎలా చేస్తాడు, చేయలేడు కదా. సో దీన్ని ఇంకో కీ పాయింట్ గా లీ వాడుకుంటాడు. ఈ గుడ్ న్యూస్ ని లీ చోతో షేర్ చేసుకుంటాడు. అప్పుడే చో లీ మీద కసురుకుంటాడు. ఎందుకు నువ్వు నా కేసుని డీల్ చేస్తున్నావు, నీ టైం వేస్ట్, మనం ఈ కేసుని గెలవలేం అని లీతో అంటాడు. ఇలా ఎందుకు అంటున్నాడో లీకి అర్థం కాదు. ఇందాక చో మందు తాగుతున్న టైంలో ఒక లోకల్ గ్యాంగ్ ఇతని దగ్గరకు వచ్చి నువ్వు హత్యలు చేస్తావు కదా, నీకు డబ్బిస్తా, ఒకరిని హత్య చేసి పెట్టు అని డీల్ అడుగుతారు. అంటే ఈ సమాజం చోయే కిల్లర్ అని బలంగా నమ్ముతుంది. సో ఇందుకే చో లీ మీద కోపడతాడు. నేను ఈ కేసుని గెలిచి నా 10 ఏళ్ల జీవితం కోర్టు తిరిగి ఇవ్వలేదు కదా అని చో అంటాడు. కానీ అప్పుడే లీ ఉండి మనం ఈ కేసుని డీల్ చేయకుంటే చచ్చే వరకు ఈ సొసైటీకి నువ్వు కిల్లర్ గానే మిగిలిపోతావు. అండ్ ఈ కేసులో నువ్వు ఓడిపోతే మళ్ళీ జైలుకే వెళ్తావు. మరి ఇన్ని రోజులు కష్టం చేసి నిన్ను పోషిస్తున్న నీ తల్లిని ఎవరు చూసుకుంటారు, ఆమె అనాథ అయిపోవాలా అని లీ చోని తిడతాడు. ఇక మళ్ళీ ఇద్దరు కలిసి న్యూ ట్రయల్ కోసం ట్రై చేస్తారు. కట్ చేస్తే ఆ రోజు హత్య జరిగిన స్పాట్ కి ఇద్దరు వెళ్తారు. ఆ రోజు చో తన తల్లితో కాల్లో ఉన్న టైం కి ఇంకా హత్య గురించి పోలీసులకు కాల్ చేసిన టైం గ్యాప్ 2 మినిట్స్. ఇప్పుడు చో చేత లీ మళ్ళీ ఆ హత్య సీన్ ని రీక్రియేట్ చేపిస్తాడు. సో ఒకవేళ నిజంగానే హత్య చేసి ఉంటే ఆ హత్యకి ఎంత లేదన్నా 5 నిమిషాలు పడుతుంది. కానీ చో చేసిన 2 కాల్స్ కి 2 మినిట్స్ గ్యాప్ మాత్రమే ఉంది. 2 నిమిషాల్లో చో ఎలా హత్య చేయగలుగుతాడు? ఇప్పుడు దీన్ని కూడా లీ న్యూ ట్రయల్ కోసం పెట్టిన బుక్ లో యాడ్ చేస్తాడు. ఇలా ఒక్కో క్లూని యాడ్ చేసుకుంటూ లీ ముందుకు వెళ్తాడు. లీ ఇంకా చో మళ్ళీ ఇప్పుడు అతన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి తప్పుడు కన్ఫెషన్ ని తీసుకున్న హోటల్ కి వెళ్తారు. అక్కడ లీకి చాలా మంది నిర్దోషుల చేత డిటెక్టివ్ జాన్ తప్పుడు కన్ఫెషన్ ని రాపించుకున్న ప్రూఫ్స్ దొరుకుతాయి. ఇప్పుడు వీటి గురించి ఇంకా చో కేస్ ప్రోగ్రెస్ గురించి ఈ తన ఫ్రెండ్ గోర్ కి వివరిస్తాడు. ఈ ప్రూఫ్ తో డిటెక్టివ్ జాన్ తప్పుడు మనిషి అని వాడిని జైల్లో పడేయొచ్చు, కానీ చో కిల్లర్ కాదని కోర్టులో నిరూపించలేవు, వదిలేరా కేస్ అని గోర్ అంటాడు. కానీ లీ దీనికి ఒప్పుకోడు. నేను చో కిల్లర్ కాదని బలంగా నమ్ముతున్నా. ఇన్ని రోజులు డబ్బు కోసం చాలా ట్రై చేశా, కానీ ఫస్ట్ టైం చో లాంటి మంచోన్ని తప్పుడు కేసు నుండి ఎలాగైనా సరే బయట పడేయాలని అనుకుంటున్నా. దానికి ఎంత దూరమైనా వెళ్తా అని లీ చెప్తాడు. ఇక ఇంత పని చేస్తున్న లీకి గిఫ్ట్ గా చో తను జైలు నుండి బయటికి వచ్చి పని చేసినందుకు వచ్చిన సేవింగ్స్ అన్ని ఇచ్చేస్తాడు. కానీ ఇప్పుడు లీకి ఇన్ని రోజులు చిన్న క్లూస్ దొరికినా న్యూ ట్రయల్ కోసం ఇవేం పనికిరావు.
జస్ట్ యాడింగ్స్ అంతే. ఆ హత్య జరిగిన రోజు నువ్వు ఎవరితో అన్న ఉన్నావా, గుర్తు తెచ్చుకో అని లీ చోని అడుగుతాడు. అప్పుడే చోకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. యాక్చువల్ గా చో పనిచేసే బార్ లో ఇంకో అమ్మాయిన హంగ్ క్లీనర్ గా పనిచేసి ఉంటుంది. ఆ రోజు రాత్రి డిటెక్టివ్ జాన్ అండ్ గ్యాంగ్ మందు తాగడానికి బార్ కు వస్తారు. క్లీనర్ గా వర్క్ చేస్తున్న హంగ్ ని లొంగ తీసుకోవాలని ట్రై చేస్తారు, కానీ ఆమె నో చెప్తుంది. తర్వాత బార్ ఓనర్ వచ్చి హంగ్ ని వాళ్ళతో పడుకోమని బలవంతం చేస్తాడు. హంగ్ కత్తితో ఓనర్ ని చంపేద్దామని చూస్తుంది, కానీ చో హంగ్ నాపి చెడ్డవాడైన ఓనర్ ని కుళ్ళపొడి చేస్తాడు. నెక్స్ట్ ఇక చో హంగ్ ని తీసుకొని బస్ స్టాప్ కి వెళ్తాడు. నువ్వు చదువుకునే పిల్లవి, మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకో. ఇలాంటి బార్స్ లో వర్క్ చేస్తే ఈ రోజు వచ్చిన సిచ్యువేషనే నీకు మళ్ళీ ఎదురయ్యే ఛాన్స్ ఉందని చో హంగ్తో అంటాడు. ఆమెకి కొంత డబ్బు ఇచ్చి వేరే ఊరికి పంపించేస్తాడు. హంగ్ వద్ద ఉన్న కత్తిని చో తన బైక్ లోనే పెట్టుకొని మర్చిపోతాడు. ఇక ఆ రోజు చో తమకు ఆ పిల్లని సెట్ చేయకుండా ఆపినందుకు కక్షతో డిటెక్టివ్లు చోని తప్పుడు కేసులో ఇరికించి ఉంటారు. ఇది మొత్తం జరిగిన అసలు కథ. ఇప్పుడు చో గనుక హంగ్ ని విట్నెస్ గా తీసుకొస్తే చో కిల్లర్ కాదని పోలీసులు కావాలనే కేసులో ఇరికించారని హంగ్ చెప్తుంది. దీంతో చో కేసు నుండి బయటపడే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత చో హంగ్ అడ్రస్ ని కనిపెట్టి ఆమె దగ్గరికి వెళ్తాడు. మొత్తం జరిగిన స్టోరీని చో హంగ్ కి వివరిస్తాడు. కోర్టులో సాక్ష్యం చెప్పు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు, కానీ దీనికి హంగ్ ఒప్పుకోదు. ఆ ఇన్సిడెంట్ జరిగి 10 ఏళ్లు కావస్తుంది. నేను ఇప్పుడు పీస్ఫుల్ గా కేఫ్ ని పెట్టుకుని బ్రతుకుతున్నాను, సారీ నన్ను డిస్టర్బ్ చేయకని హంగ్ చోతో అంటుంది. ఇక బాధతో లీ వెనుదిరుగుతాడు. ఇక తర్వాత లీ తెమిస్ లాయర్ అసోసియేషన్ కి వెళ్తాడు. అక్కడికి చో కేస్ ని డీల్ చేసిన డిస్ట్రిక్ట్ అటోర్నీ కిమ్ వస్తాడు. ఈ కేసు గనక లీ మళ్ళీ ఓపెన్ చేస్తే కేస్ ని డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసిన కిమ్ కూడా జైలుకి వెళ్తాడు. అలా జరగకుండా కేస్ ని క్లోజ్ చేయమని కిమ్ ఇప్పుడు లీని అడుగుతాడు. దానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా అండ్ నా లాయర్ కంపెనీలో మంచి జాబ్ ఇస్తా అని ఆఫర్ ఇస్తాడు. అయినా సరే లీ ఆఫర్ ని రిజెక్ట్ చేసి చోకే సపోర్ట్ చేస్తాడు. అప్పుడే కిమ్ ఒక లెటర్ ని బయటికి తీసి లీకి ఇస్తాడు. నువ్వు న్యూ ట్రయల్ ని ఓపెన్ చేసినా లాభం లేదు, ఎందుకంటే ఈ హత్యని తనే చేసినట్టు చోయే స్వయంగా లెటర్ రాశాడు. ఇప్పుడు ఎలా చోని బయట పడేస్తావో చూస్తా అని చెప్పి కిమ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు చో రాసిన లెటర్ ని లీ చూసి షాక్ అయిపోతాడు. తనేమో చో కిల్లర్ కాదని నమ్మి కేసు నుండి ఎలా బయట పడేద్దామని చూస్తుంటే నేనే కిల్లర్ అని చో లెటర్ ఎలా రాస్తాడు? ఈ మ్యాటర్ ని ఇన్ని రోజులు జరిగిన డిస్కషన్ లో ఒక్కసారి కూడా చో లీకి చెప్పనందుకు అతనికి కోపం వస్తుంది. ఇక ఈ టెన్షన్ లో కార్ ని డ్రైవ్ చేసిన లీకి యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్ అడ్మిట్ అయిన లీని చూడ్డానికి చో వస్తాడు, కానీ నాతో మాట్లాడకని చెప్పి లీ వాడిని పంపించేస్తాడు. ఇక దీంతో చో తల్లికి ఈ కేసు మీద ఉన్న ఆశలన్నీ బుగ్గిపాలవుతాయి. నువ్వు నాతో ఉండకు, వేరే దేశానికి వెళ్లి బ్రతుకు అని చెప్పి తల్లి చోని ఇంటి నుండి గెంటేస్తుంది. యాక్చువల్ గా చో జైల్లో ఉన్నప్పుడు తల్లి చాలా మంది లాయర్స్ కి ఫీజులు ఇచ్చి చోకి హెల్ప్ చేయమంటుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, కానీ అప్పుడు ఒక లాయర్ మాత్రం నీ కొడుకుకు శిక్ష తగ్గాలి అంటే హత్య చేసినట్టు ఒప్పుకుంటున్నట్టు లెటర్ ని రాయమంటాడు. ఇక తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక చో పోలీసులకి సారీ చెప్తూ నేనే ఆ హత్య చేశా అని ఒక లెటర్ ని రాస్తాడు. దీని వల్లే చోకి 15 ఏళ్ల శిక్ష కాస్త తగ్గి 10 ఏళ్ళు అవుతుంది. ఇది అక్కడ జరిగిన మ్యాటర్. ఈ విషయం లీకి తెలియక ఇప్పుడు చోని దగ్గరికి రానివ్వడు. ఇప్పుడే చోకి ఒక ఆలోచన తడుతుంది. ఇన్ని రోజులు చో ఈ కేసు నుండి ఎలా బయటపడాలని క్లూస్ వెతికాడు, కానీ హత్య చేసిన ఒరిజినల్ కిల్లర్ ని పట్టుకొని కోర్టుకి అప్పచెప్తే ఆటోమేటిక్ గా చో కిల్లర్ కాదని నిర్దోషని తేలిపోతుంది. ఇక ఒరిజినల్ కిల్లర్ ని పట్టుకోవడానికి ఇప్పుడు చో బయలుదేరుతాడు. మళ్ళీ ఇతను హంగ్ ని కలిసి సాక్ష్యం చెప్పమని అడుక్కుంటాడు. అప్పుడే ఇక హంగ్ ఒక పోలీస్ ఆఫీసర్ నెంబర్ ఇస్తుంది. చో వెళ్లి ఆ పోలీస్ ని కలుస్తాడు. ఆ పోలీస్ పేరు సంగ్. ఇక ఈ పోలీస్ సంగ్ ఒరిజినల్ కిల్లర్ ఎవరో చెప్పేస్తాడు. యాక్చువల్ గా చో జైలుకి వెళ్లిన 3 సంవత్సరాల తర్వాత ఒక అన్నోన్ పర్సన్ ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి చో ఒరిజినల్ కిల్లర్ కాదని, ఆ రోజు హత్య జరిగిన స్పాట్ లో నేనున్నాను, ఆ ఒరిజినల్ కిల్లర్ ఎవరో నాకు తెలుసు అని సంగ్ కి చెప్పుంటాడు. ఇక ఇప్పుడు ఆ ఒరిజినల్ కిల్లర్ పేరుని పోలీస్ సంగ్ చోకి చెప్తాడు. వాడిని పట్టుకునేందుకు చో బయలుదేరుతాడు. దారి మధ్యలో చో లీకి కాల్ చేసి కిల్లర్ దొరికాడు, వెంటనే ఈ అడ్రస్ కి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడు లీ యాక్సిడెంట్ గాయాల నుండి కోలుకొని ఉంటాడు. గోర్ లీని తను కొత్తగా స్టార్ట్ చేయబోతున్న లాయర్ కంపెనీ వద్దకు తీసుకొని వచ్చుంటాడు. ఇప్పుడు కిల్లర్ ఎవరనే న్యూస్ లీకి తెలిసిపోతుంది. వెళ్తుంటే గోర్ ఆపి, వద్దు చోని నమ్మకు, వాడు నీతో లెటర్ మ్యాటర్ దాచిపెట్టాడు కదా, వాడికి నువ్వెందుకు హెల్ప్ చేయాలి అంటాడు. అయినా సరే లీ చోకి హెల్ప్ చేస్తా అని మాట ఇచ్చాడు కదా, అందుకే కిల్లర్ అడ్రస్ కి లీ వెళ్తాడు. అక్కడ చో ఆల్రెడీ కిల్లర్ అడ్రస్ కి వెళ్లి వాడిని పట్టుకుంటాడు. కిల్లర్ ఒక కార్ షోరూమ్ లో వర్క్ చేస్తుంటాడు. వాడిని చో కొట్టి, నీ వల్ల నేను 10 సంవత్సరాలు పోగొట్టుకున్నా, దా పోలీస్ దగ్గరికి వెళ్లి కిల్లర్ నువ్వే అనొక్కు అని చో అంటాడు. అప్పుడే లీ కూడా స్పాట్ కి వస్తాడు. ఇప్పుడే కిల్లర్ ఒక విషయం చెప్తాడు,
నేనే హత్య చేశానని ఒప్పుకున్నా, కానీ డిటెక్టివ్ జాన్ అండ్ గ్యాంగ్ నన్ను వదిలిపెట్టారని చెప్పి షాక్ ఇస్తాడు. ఇప్పుడే మనకి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తారు. సో జైలుకి వెళ్లిన 3 సంవత్సరాల తర్వాత ఒక అన్నోన్ పర్సన్ కిల్లర్ గురించి పోలీస్ సంఘ్ కి టిప్పిచ్చాడు కదా. సో దీంతో పోలీస్ సంఘ్ కిల్లర్ ని అరెస్ట్ చేశాడు. తనే హత్య చేశారని కిల్లర్ ఒప్పుకుంటాడు కూడా. హత్య చేయడానికి వాడిన కత్తిని వెతికేందుకు పోలీస్ సంఘ్ డంప్ యార్డ్ కి వెళ్తాడు. కానీ అప్పుడే డిటెక్టివ్ జాన్ సంఘ్ కి కాల్ చేసి రిటర్న్ రమ్మంటాడు. డిపార్ట్మెంట్ లో సంఘ్ కంటే జానే సీనియర్. సో ఇక సంఘ్ ఆర్డర్స్ ప్రకారం కిల్లర్ ని జాన్ కి అప్పచెప్తాడు. ఇప్పుడే మూవీలోని మెయిన్ ట్విస్ట్ ఎదురవుతుంది. పర్సనల్ రివెంజ్ కోసం హడావిడిలో సోనీ హత్య కేసులో ఇరికించి జైల్లో పడేస్తారు. ఇప్పుడు ఈ ఒరిజినల్ కిల్లర్ ఈ హత్యని చేసింది తనే అని ఒప్పుకుంటే, నిర్దోషిని జైల్లో వేసిన జాన్ ఇంకా ఆ కేసులో వాదించిన డిస్ట్రిక్ట్ అటార్నీ కిమ్లని కోర్టు ఊరికి వదలదు, జైల్లో పడేస్తారు. అందుకే ఇప్పుడు జాన్ ఇంకా కిమ్ తమ సేఫ్టీ కోసం ఒక ప్లాన్ వేస్తారు. కిల్లర్ కి పైసలు ఇచ్చి కిల్లర్ అని కన్ఫెస్ చేసిందని ప్రాంక్ గా చెప్పమంటారు. ఇక దీంతో ఒరిజినల్ కిల్లర్ నేను డ్రగ్స్ వాడి కిల్లర్ అని ప్రాంక్ చేశా, సారీ అని చెప్పి కేసు నుండి తొలగిపోతాడు. ఇది జరిగిన కథ. ఇక ఇప్పుడు లీ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఒరిజినల్ కిల్లర్ ని పట్టుకున్నా కూడా పోలీస్ డిటెక్టివ్ అయిన జాన్ కేస్ ని మార్చేస్తాడు. ఎలాగైనా చో కేస్ ని ఫేమస్ చేయాలి. సో ఒక పెద్ద మీడియా గ్రూప్ ని పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాడు. చోని కొందరు కావాలని ఈ కేసులో ఇరికించారని లీ వాళ్ళకి చెప్తాడు. ఆ రోజు హత్య జరిగిన స్పాట్ లో ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పడానికి ముందుకు రండి అని అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇప్పుడే ఇక పోలీస్ సంఘ్ కాల్ చేసి ఒరిజినల్ కిల్లర్ గురించి చెప్పిన అన్నోన్ పర్సన్ లీ దగ్గరికి వస్తాడు. నేను సాక్ష్యం చెప్తా అంటాడు. ఆ రోజు హత్య జరిగిన టైంలో ఈ అన్నోన్ పర్సన్ వ్యాన్ లో తెచ్చుకున్న కిరాణా సామాన్ని డ్రాప్ చేయడానికి వచ్చి ఉంటాడు. అక్కడ జరిగిన హత్యని కల్లారా చూసి ఉంటాడు. ఒరిజినల్ కిల్లర్ ని కూడా చూసి ఉంటాడు. ఇక ఇప్పుడు ఇతను చో కిల్లర్ కాదని కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు రెడీ అవుతాడు. ఇక ఇప్పుడే డిటెక్టివ్ జాన్ అండ్ గ్యాంగ్ స్పాట్ కి వచ్చి సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన ఈ అన్నోన్ పర్సన్ ని అరెస్ట్ చేస్తారు. అన్ని తప్పుడు కేసులని ఇతని మీద కూడా బుక్ చేసి జైల్లో వేస్తారు. ఈ అరెస్ట్ ని అడ్డుకున్న లీని కూడా జాన్ జైల్లో వేస్తాడు. నోటి వరకు వచ్చిన దాన్ని మిస్ చేసుకున్నా అని చెప్పి చో మళ్ళీ బాధపడతాడు. మళ్ళీ 2 days తర్వాత లీ జైలు నుండి రిలీజ్ అయిన వెంటనే టెమ్మిస్ లాయర్ కంపెనీకి వెళ్తాడు. అక్కడ ఒక ఫైల్ ని ఓపెన్ చేసిన లీ షాక్ అవుతాడు. ఒక ల్యాండ్ రిజిస్టర్డ్ ఫైల్ మీద చోని ఇరికించిన డిస్ట్రిక్ట్ అటార్నీ కిమ్ పేరు ఇంకా తన ఫ్రెండ్ గోర్ నేమ్స్ ఉంటాయి. అంటే గోర్ కిమ్ చేతులు కలిపి వీడే సాక్ష్యం చెప్పనికి వచ్చిన వాడి ఇన్ఫర్మేషన్ ని డిటెక్టివ్ జాన్ కి రివీల్ చేసి ఉంటాడు. ఇక ఇప్పుడు ఈ నిజం తెలుసుకున్న లీ గోర్ ని నిలదీస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ని కిమ్ కి ఇచ్చినందుకు కిమ్ నాకు కొత్త లాయర్ కంపెనీని పెట్టేందుకు ల్యాండ్ ఇచ్చాడు, అందుకే అలా చేశా అని గోర్ నిజం చెప్తాడు. సాక్ష్యం చెప్తా అని వచ్చిన వాడిని జాన్ అరెస్ట్ చేశాడు. ఇక చో నిర్దోష్ అని చెప్పడానికి అన్ని డోర్స్ క్లోజ్ అవుతాయి. మళ్ళీ లీ చో ఫ్రెండ్ అయిన హంగ్ ని కలుస్తాడు. కాదు నువ్వేంది, ఆ రోజు నిన్ను రేప్ చేయబోతుంటే తన ప్రాణం అడ్డేసి నిన్ను చో సేవ్ చేశాడు. నీ వల్లే వాడు జైలుకి వెళ్ళాడు. నిన్ను సేవ్ చేశాడనే కక్షతోనే డిటెక్టివ్ జాన్ చోని జైలుకి పంపిండు. నీకంతా చేసి నువ్వు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండడానికి కారణమైన చోని సేవ్ చేయడానికి జస్ట్ చిన్న సాక్ష్యం చెప్పలేవా అని ఫుల్ తిడతాడు. ఇక ఇప్పుడు హంగ్ తన మిస్టేక్ కి రియలైజ్ అయి సాక్ష్యం చెప్పేందుకు ఒప్పుకుంటుంది. ఇంకోవైపు చో న్యూ ట్రయల్ ఓపెన్ కాదు, ఎలాగో జైలుకి వెళ్ళబోతున్నాడు. వెళ్లే ముందు తనను జైల్లో వేసిన డిటెక్టివ్ జాన్ వద్దకు చో వెళ్లి వాడిని చంపేద్దామని ప్లాన్ చేస్తాడు. డిటెక్టివ్ జాన్ ని చో పిచ్చ కొట్టుడు కొట్టి కత్తిని బయటకు తీస్తాడు. ఇక చో వాడిని చంపే టైంలోనే లీ అక్కడికి వచ్చి ఆపుతాడు. కట్ చేస్తే కోర్టులో హంగ్ సాక్ష్యం చెప్తుంది. న్యూ ట్రయల్ ని ఓపెన్ చేసేందుకు కోర్టు జడ్జి తీర్పునిస్తాడు. తర్వాత చో నిర్దోష్ అని తేలుతుంది. అతను అనుభవించిన 10 ఏళ్ల జైలు శిక్షకు గాను గవర్నమెంట్ ఇంకా కోర్టు $100 మిలియన్ నష్టపరిహారం అందజేస్తుంది. ఒక అమాయకుడిని తప్పుడు కేసులో బుక్ చేసిన డిటెక్టివ్ జాన్ అండ్ గ్యాంగ్ కి ఆ కేసుని వాదించిన లాయర్ కిమ్ ని ఇంకా కిమ్ కి హెల్ప్ చేసిన గోర్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఎండ్ క్రెడిట్స్ లో ఈ కథ నిజంగా జరిగిందని చెప్తారు. కొరియాలో జరిగిన టాక్సీ డ్రైవర్ హత్యని ఇన్ఫార్మ్ చేసిన ఒక కుర్రాడిని నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ని రీఓపెన్ చేసి ఫేమస్ అవుదామని లాయర్ పార్క్ అనుకుంటాడు. కిల్లర్ ని పట్టుకొని ఇన్నోసెంట్ అయిన కుర్రాడిని కేసు నుండి బయట పడేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.